హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ థాట్స్. వేడి వేడి పకోడీ ప్రాసెస్ చూపించేస్తాను రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పకోడీకి ఎలా కావాలో కలిపేసుకుందాం. నేను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఆనియన్స్ ఒక బౌల్లోకి తీసుకుని ఇక్కడ ఆనియన్ పకోడీకి నేను కొంచెం గట్టిగా ఉండేలాగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్ బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకుని కొద్దిగా కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నమాట. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి. నేను శనగపిండితో పాటు కొంచెం క్రంచీనెస్ కోసం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. సో ఈ బియ్యం పిండి కూడా వేసుకుని ఇప్పుడు ఒక చిటికెడంతా వంట సోడా, పకోడీ మెత్తగా గుల్లగా ఉండడం కోసం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేశాక దీన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఈ పౌడరు పేస్ట్ అంతా కూడా ఆనియన్స్ పెట్టేలాగా కలుపుకుంటున్నానండి. నేను ఇంకా వాటర్ అప్పుడే యాడ్ చేయలేదు. ఒకసారి ఇది మిశ్రమం అంతా బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుతున్నాను. ఇక్కడ మనం వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ ఆన్ టైం నాకు ఇంట్లో అవైలబుల్ లేదు. సో వామ్ వేస్తే డైజెషన్ అది బాగుంటుంది. వామ్ యాడ్ చేయలేదు, నేను పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, మా పిల్లలకి నచ్చదని. సో దానివల్ల నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అట్ ద సేమ్ టైం బయట గట్టిగా వర్షం పడుతుంది. చల్లని వర్షంలో వేడివేడి పకోడీ మంచి కాంబినేషన్ కదా ఎప్పటికీను. సో దీంతోపాటు పకోడీ, టీ సూపర్ కాంబినేషన్ అసలు. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇదంతా కలుపుకునే టైంలో మనకి ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కిపోతుందండి. ఒక 5 మినిట్స్ ప్రాసెసే, అన్నీ ఇంట్లో ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ లోపల నూనె కాగిపోయింది కదండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి మార్చేసుకున్న లోపల ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేగనివ్వాలి. సో ఈ బబుల్స్ అన్నీ తగ్గితే మనకు వేగిపోయినట్టే. ఇలా వేగిన వాటిని మనం స్ట్రైనర్ సహాయంతో తీసి ఒక పక్కన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా కొద్దిగా 2-3 ఆయిల్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పకోడీ, ఆనియన్ పకోడీ రెడీ. వేడివేడిగా ఆస్వాదించండి. వర్షం పడుతున్నప్పుడైతే సూపర్ కాంబినేషన్ అసలు. సో మీరు కనుక ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ పకోడీని టమాటా సాస్ పక్కన పెట్టుకుని ఎంజాయ్ చేస్తే అబ్బా సూపర్ ఉందండి. సో ఛానల్ చాలామంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. అంతేనండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.